కావలిలోని 12వ వార్డులో మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పర్యటించారు. 2014 నుంచి నిర్మాణంలో ఉండి గత 2 ఏళ్లుగా అసంపూర్తిగా ఉన్న మురుగునీటిని పారిశుద్ధ్య ట్యాంకును ఆయన పరిశీలించారు. అనంతరం పక్కనే ఉన్న మురుగు కాలువను పరిశీలించి సమస్యలతో ఇబ్బందులు పడుతున్న స్థానికులతో మాట్లాడారు. మెయిన్ రోడ్డుపై వార్డు ప్రముఖులు, ముఖ్య నాయకులు ప్రజలతో కాసేపు మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కావలి పట్టణ వార్డు ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కావలిలోని 12వ వార్డులో మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పర్యటించారు. 2014 నుంచి నిర్మాణంలో ఉండి గత 2 ఏళ్లుగా అసంపూర్తిగా ఉన్న మురుగునీటిని పారిశుద్ధ్య ట్యాంకును ఆయన పరిశీలించారు. అనంతరం పక్కనే ఉన్న మురుగు కాలువను పరిశీలించి సమస్యలతో ఇబ్బందులు పడుతున్న స్థానికులతో మాట్లాడారు. మెయిన్ రోడ్డుపై వార్డు ప్రముఖులు, ముఖ్య నాయకులు ప్రజలతో కాసేపు మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కావలి పట్టణ వార్డు ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కావలి పట్టణంలో 2014 కావలి నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఉండగా కావలి పట్టణానికి సంబంధించి మొత్తం మురికి నీరంతా కూడా పాపిరెడ్డి చెరువులో కలుస్తూ ఉన్నాయి. నీరంతా కూడా కలుషితం అవుతా ఉందని చెప్పి ఇక్కడ ప్రజలంతా కూడా అడగటము, దానికి సంబంధించి అప్పట్లో నేను ఎమ్మెల్యేగా ఉన్నా కూడా అప్పట్లో బిదా మస్తానరావు గారు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. అప్పుడు దీనికి ఏదైనా మనం ప్రయత్నం చేసి ఈ వాటర్ని చెరువు కలగకుండా చేస్తే బాగుంటుందని మేము మాట్లాడుకోవడం జరిగింది. అప్పుడు దీనికి సంబంధించి ఆనాడు బేదా మస్తానరావు, బేదా రవిచంద్ర మేమంతా కూడా కావలికి ఈ ఎస్టీ అనేది ఇక్కడ కట్టి ఈ వచ్చే వాటర్ని, అంటే మన కవిగోగమ్మ గుడి కానించి ఈ వగవకట్ట వస్తూ ఉంది, దాంట్లో వచ్చే వాటర్ అంతా కూడా శుద్ధి చేసి, అదేవిధంగా చాలామంది సీవేజ్ కూడా దీంట్లోనే వదులుతూ ఉన్నారు. వాటన్నింటినీ కూడా శుద్ధి చేసి ఆ నీటిని చెరువులోకి వదలాలని ఒక ప్రయత్నంతో దీన్ని ఆ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కొంత ఫండ్స్ ప్రాబ్లం వల్ల 2014లో దాన్ని కంప్లీట్ చేయలేకపోయారు. తర్వాత కాంట్రాక్టర్ దాన్ని వర్క్ అయితే కంటిన్యూ చేశాడు. తర్వాత 2019 తర్వాత మరి నేను ఎమ్మెల్యే కావడం జరిగింది. అప్పుడు దానికి సంబంధించిన స్ట్రక్చర్స్ కానీ ఇవన్నీ కూడా మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. అప్పుడు కొంత అమౌంట్ వాళ్ళకి పేమెంట్ చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత గవర్నమెంట్ మారింది, తర్వాత మిషనరీ అంతా కూడా కొనేసి ఉన్నాయి. కానీ ఈ 2.5 సంవత్సరంలో ఇది ఏ విధంగా పాడైపోయిందంటే, ఇక్కడ చూస్తే ఈరోజు వచ్చి చూస్తే మిషనరీ అది మరీ పనికి వస్తుందో పనికి కాదో కొన్ని కోట్లు పెట్టి కొన్న మిషనరీ ఈరోజు వ్యర్థంగా పడి ఉంది. అక్కడ అరకొర వర్క్స్ ఆగిపోయి ఉన్నాయి, బిల్డింగ్స్ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. ఇవన్నీ అయిపోయి ఫైనల్ స్టేజ్లో దీన్ని ఈ విధంగా అర్ధాంతరంగా ఎందుకు ఆపేసారో మాకైతే తెలియదు. ఎందుకంటే బేదా మస్తానరావు మీద, బేదా రవిచంద్ర మీద, లేదా నా మీద కోపము ఎందుకో మొత్తానికి కావలి నియోజకవర్గంలో ఒక మంచి ప్రాజెక్టు, పర్యావరణం రక్షించేదానికి పనికి వచ్చే ప్రాజెక్టు, ఈ మురికి నీరు అంతా కూడా చెరువుకి పోకుండా దాన్ని ట్రీట్మెంట్ చేసి పంపించే ప్రాజెక్టు, అటువంటి ప్రాజెక్టుని ఈరోజు ఈ విధంగా వదిలేసారంటే నిజంగా బాధేస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు మేము చెప్పేది ఒకటే, గతంలో ఏ అయితే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మేము తెచ్చున్నామో వాటన్నింటినీ కంప్లీట్ చేయండి, మాకు సంతోషం, కానీ వేస్ట్ చేయొద్దు. అదేవిధంగా మీరు కొత్తగా ఏం తెస్తారో కూడా తెచ్చి చేయమని మేము అడుగుతున్నాం. ఇవి అడిగితే తెలుగుదేశంకి ఎక్కడ లేని బాధ. ఎందుకంటే వాళ్ళు ఏం కొత్త ఏం తేవడం లేదు, చేసేది లేదు. ఈ వచ్చినయే చేసేదానికి వాళ్ళు నానా తంటాకు పడతా ఉన్నారు. చిన్నవి చేసి దాన్ని ఏదో పెద్ద హంగామాగా చేయడం అయితే మటుకు బ్రహ్మాండంగా చేస్తారు. ఎందుకంటే ఎగ్జాంపుల్ మనం మందాడి చెరువు కట్ట కాడ పార్క్ ఓపెన్ చేసేది. ఆ పార్కుకు సంబంధించి, ఆ కట్టకు సంబంధించి దాన్ని 7 మీటర్లు విడుతూ అవన్నీ శాంక్షన్ చేయించి ఒక్కగడ మేమంతా కట్టంతా వెడల్పు చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఎస్టిమేషన్స్ నుడాలో దాదాపు 1.4 crores శాంక్షన్ చేయించడం జరిగింది. తర్వాత కింద గార్డెన్కి సంబంధించి మట్టి అంతా కూడా తొలగించడం జరిగింది. ఇవన్నీ చేసాం, మాకు వ్యూస్ కూడా కాలేదు మా వాళ్ళకి. ఈరోజు మరి అదే వర్క్ని వాళ్ళు
తీసుకొచ్చి కంప్లీట్ చేయడం జరిగింది. దాంట్లో ఏ విధంగా అవినీతి జరిగిందో ఆ చెట్లకి గిట్లకి అవి అడిగితే ఇవ్వడం లేదు. ఆ ఒక్కొక్క చెట్టుకి 10,000 రూపాయలు, 20,000 రూపాయలు ఈరోజు ఎస్టిమేషన్స్ ఒక్కొక్క చెట్టుకి అడుగుతున్నాం. అప్లై చేస్తాం కూడా దాన్ని. సో ఇవన్నీ కూడా చేస్తే మంచిది. అట్లాగే చేసేటప్పుడు కూడా ఇట్లా అవినీతి కాకుండా చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. అవినీతి చేస్తామంటే ఒప్పుకునేది క్వశ్చనే లేదు. తప్పకుండా వాటన్నింటినీ కూడా బయటికి తీస్తాం, ప్రశ్నిస్తాం, అడుగుతాం. అధికారులను కూడా మున్సిపల్ ఆఫీస్కి పోయేసి అవన్నీ కూడా తీసుకుంటాం. దీన్ని ఎందుకు పెండింగ్ పెట్టారు? ఈ ప్రాజెక్టు, ఈ ఎస్టీపీ ప్రాజెక్టు ప్రజలకు పనికి వచ్చే ప్రాజెక్టు, పర్యావరణాన్ని కాపాడే ప్రాజెక్టు, దీన్ని ఎందుకు పెండింగ్ పెట్టారు? ముందుగా ఈ ప్రాంతం అంతా కూడా ముఖ్యంగా ఈ 13వ వార్డు కావచ్చు, ముఖ్యంగా ఇది 12వ వార్డుగా ఉంది. 12వ వార్డు, అదేవిధంగా పక్కనే 11వ వార్డు ఉంది, ఇటు 13వ వార్డు ఉంది. ఈ ప్రాంతానికి అంతటికి కూడా ఈ వాసన ఈ రోడ్డు రావాలంటే ఆ చెత్త అంతా కూడా ఆడేస్తూ ఉన్నారు. ఆ చెరువు ఎడ్జిగా వేసేస్తున్నారు. అదేవిధంగా ఒరవకట్ట ఎక్కడ చూసినా కూడా ప్లాస్టిక్ డబ్బాలు, ప్లాస్టిక్ ఇవి ఆ కాలువ మొత్తం కూడా ఎంత దరిద్రంగా ఉందంటే అంత దరిద్రంగా ఉంది. వాటన్నింటినీ కూడా మున్సిపాలిటీ అధికారులు ఏం చేస్తున్నారు? ముందు నిద్రపోతున్నారా? కమిషనర్ గారు ఇమీడియట్గా స్పందించాలి. శానిటేషన్ పీపుల్ ఇమీడియట్గా స్పందించాలి. ఈరోజు వాటన్నింటినీ కూడా క్లీన్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అదేవిధంగా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎందుకు ఆగింది? ఎంత ఫండ్స్ ఇచ్చారు? ఇంకెంత పని పెండింగ్ ఉంది? అది ఎందుకు కాంట్రాక్టర్కి కంప్లీట్ చేయమని చెప్పలేదు? అదే మెయింటెనెన్స్, అప్పుడు మెయింటెనెన్స్ కూడా ఇస్తామని చెప్తున్నారు. దీనికి మెయింటెనెన్స్ ఇస్తున్నాగా ఆపేసా కాకుండా మెయింటెనెన్స్ డబ్బు తీసుకుంటా ఈ పనులు చేయకుండా ఆపేస్తున్నాగా. ఇవన్నీ కూడా తేగాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికన్నా అటు ప్రభుత్వం, మున్సిపల్ అధికారులు, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంటు, ముఖ్యంగా ఇరిగేషన్ డిపార్ట్మెంటు చెరువులోకి వ్యర్థాలు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇరిగేషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మీద కూడా ఉంది. కాబట్టి ఇమ్మీడియట్గా ఇది స్పందించి దీన్ని కంప్లీట్ చేసి ఇక్కడ ప్రజలకి మంచి చేయాలని 12వ వార్డు, 13వ వార్డు, 11వ వార్డు, కొంత భాగం 10వ వార్డు కూడా రాకపోయి ఈ పక్కే. కాబట్టి ఈ ప్రాంతంలో దుర్గంధం లేకుండా ప్రజలకి మంచి చేయాలని మేము 2 ఏళ్ల మా నమ్మకం నారాయణ. పాఠశాల విద్యార్థులకు నారాయణ కుమార్తెలు సింధూర, శరణి, అల్లుళ్ళు పునీత్, గంట రవితేజల సొంత నిధులతో 6 కోట్ల రూపాయలతో నారాయణ వాహన పథకం. గడప గడపకు నారాయణ దంత సురక్ష. పేదల కళ్లల్లో వెలుగు నింపేందుకు నారాయణ నేత్ర జ్యోతి. భగత్ సింగ్ కాలనీలో 1400 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ. నెల్లూరులోనే మొదటిసారిగా తృప్తి క్యాంటీన్. స్మార్ట్ నెల్లూరుకు వేగంగా అడుగులు. ప్రతి ఇంట స్వచ్ఛమైన త్రాగునీరు. సాంకేతికతతో సురక్ష నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంతో నగరంలో సీసీ కెమెరాలు ఏర్పాటు. కార్యకర్తల సంక్షేమమే లక్ష్యంగా ప్రతి ఏటా 10 కోట్ల సొంత నిధి కేటాయింపు. వైద్య సేవల కోసం కార్యకర్తలకు 25,000 నుంచి 10 లక్షల వరకు ఆర్థిక సహాయం. నారాయణ మనకుంటే చింతెందుకు మనకిక. ఇట్లు సిటీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు.